అరుణ గారు, ఓకే, మహిళా అంశం కాబట్టి ముందు మీతోటే స్టార్ట్ చేస్తాను. జోగి రమేష్ గారి కోడలటండి, ఒక ఏడాది ఇంకా పూర్తి కాలేదు అనే వార్తలో 11 మంది మీద ఆవిడ కేసు పెట్టింది. ఆ కేసులో కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు, గృహహింస చేశారట, మానసికంగా ఆవిడని ఇబ్బంది పెట్టారట, శారీరకంగా ఇబ్బంది పెట్టారట, కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారట, హత్యాయత్నం చేయడానికి ట్రై చేశారట. అసలు ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తుంది? ఒక మాజీ మంత్రి ఇంట్లో ఇలాంటి అంశం చాలా రేరుగా జరిగేవి. చాలా చోట్ల మనం వింటుంటాం, కానీ రాజకీయ నాయకులు అంటే కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తుంటారు, చాలా జాగ్రత్తగా ఉంటుంటారు. 11 మంది మీద కేసు పెట్టాన్ని. సో ఇది రాజకీయ అంశంగా చూడాలా, హ్యుమానిటీలో చూడాలా? సార్, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి మరి నమస్కారం సార్. నమస్తే. ఆ కుటుంబంలో జరగకూడదని రూల్ ఏమైనా ఉందా సార్? రాజకీయ నాయకులకి వ్యక్తిగత జీవితాలు ఉండవా, లేదంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా, కొన్ని బయటికి రానివ్వరు కదా. బయటకు రానివ్వరు అంటే అది ఏ స్థాయిలో అంటే ఆ మహిళ భరించగలిగే స్థాయిలో, ఆ కుటుంబం సర్దుకుపోయే స్థాయిలో ఉన్నంత వరకు కూడా ఎవరు బయటకు రానివ్వరు సార్. ఇవాళ ఆ అమ్మాయి అంతమంది మీద కంప్లైంట్ చేసింది అంటే అది నాకు తెలిసి ఆ కుటుంబం పెద్దల మధ్య అనేక సార్లు సంప్రదింపులు జరిపి, సెటిల్మెంట్లు జరిపి, అది వర్కౌట్ అవ్వక అందరూ కూడా ఇంకా ఆమె ఏమైనా ఇబ్బందికరంగా బిహేవ్ చేసి కనుక ముందు ఉంటే వీళ్ళకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రాజకీయ పరిపోడి ద్వారా ఏర్పరచుకున్నటువంటి గొప్ప సంబంధాలు, వీటి ద్వారా ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేసి కనుక ఉంటే ఆమె ఇంత ముందే నాకు కేసు పెట్టి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో జరిగే అంశాలు, వివాహ బంధం మధ్య వచ్చే విభేదాల్లో దీనిలో రాజకీయ కోణం చూడడం అనేది నిజంగానే పిచ్చి అవుతుంది. మనకి పిచ్చి అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళ కుటుంబంలో రాజకీయం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? వాళ్ళ కోడలు, అతడి భార్య ఎవరో రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, వాళ్ళ బంధువుల మీద కేసులు ఎందుకు పెడతారు సార్? పెద్దవాళ్ళ ఇళ్లలో ఏది జరిగినా పెద్దగానే కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా అందులో భాగంగానే ఇప్పుడు రోజు ఎన్నో కేసులు నమోదవుతున్నాయి కుటుంబ కలహాలకు సంబంధించి, గృహహింసకు సంబంధించి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇతను మాజీ మంత్రి అవడంతో ఇది ఇప్పుడు మనం చర్చించుకునే అంశంగా మారిందని అయితే నేను అనుకుంటున్నాను సార్. సో ఇవన్నీ ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నాయండి అసలు ఈ గృహహింసలలో, లేకపోతే ఇంకొకటనో మహిళల మీద వేధింపులనో? సరే, జోగి రమేష్ గారని కాదు, జనరల్ గా రెగ్యులర్ గా జరుగుతానే ఉన్నాయి, పెరుగుతానే ఉన్నాయి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సొసైటీ మారింది. చాలా అంశాలు ఉన్నటువంటి వివాహ చట్టాలకు అనుకూలంగా కొన్ని మారుతూ ఉంటే కొన్ని ప్రతికూలంగా మారుతున్న విషయం మాత్రం డెఫినెట్ అండి. స్వేచ్ఛ కొంత పెరిగింది. అలాగే ఈ డబ్బులకు సంబంధించిన అంశాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో అవసరాలు పెరిగిపోయి దానికి సంబంధించి డిమాండ్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏదైనా గతంలో ఏదైనా పుట్టినా తిట్టినా పడి ఉండేటువంటి సిస్టమ్ ఉండేది. అప్పట్లో పురుషాధిక్య ప్రపంచంలో మహిళ భర్తను వదిలిపెట్టేసి వస్తే సమాజం సహించదు, సమాజం మిమ్మల్ని క్షమించదు, కాబట్టి మీరు తన్నినా చంపినా అక్కడే ఉండండి అని చెప్పేసినటువంటి గత రోజుల నుంచి మారిపోయింది పరిస్థితి. వాళ్ళ ఆడపిల్లలకు కూడా వాళ్ళు సంపాదన చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు, వాళ్ళు అత్తమామలు చూస్తున్నారు. వాళ్ళ ఆడపిల్లల భుజాల మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఇంకా మేల్ డామినేషన్ సిస్టమే డెవలప్ అవుతూ ఉంటే బహుశా తీసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ సొసైటీ డెవలప్ అవుతూ ఉంది. ఆడపిల్లలకు సమాన హక్కులు ఉన్నప్పుడు, ఆడపిల్లలకు సమాన బాధ్యతలు ఉన్నప్పుడు ఆడపిల్లలకు సమాన గౌరవం కూడా ఉండాలి. ఆడపిల్లలకు సమానమైనటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి కంపల్సరీగా. కాబట్టి వీటికి సంబంధించి జరుగుతున్న మార్పులకు తగ్గట్లుగా కుటుంబ వ్యవస్థలో మార్పులు వస్తేనే ఈ కేసులు అనేవి కంట్రోల్ అవుతాయి సార్. లేదంటే ఇవి ఇలాగే వెళ్తా ఉంటాయి. ఇందులో ఎలాంటి డౌట్ ఉండక్కర్లేదు. ఈ గతంలో ఏం చెప్పినా సరే తల్లిదండ్రులు అమ్మ చంపినా సరే భర్త దగ్గర పడి ఉండని చెప్పేసి సిస్టమ్ మారిపోయి మా పిల్లలు ఎందుకు కొట్టాలి, మా పిల్లలు మీరు చూసుకుంటారు, లేదా మా పిల్లలు ఇండిపెండెంట్ గా బ్రతకగలదు, ఒక మగ పిల్లవాడు సపోర్ట్ ఉంటేనే ఉంటుందా ఏంటి, లేదంటే బ్రతకలేదా ఏంటి అనేటువంటి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా పెరిగింది వాళ్ళ ఆడపిల్లలకి. కాబట్టి మనం దానికి తగ్గట్లుగా భార్యకి ఈక్వల్ గా గౌరవం ఇచ్చుకుంటూ వెళ్ళే సిస్టమ్ ఉంది. ఇంట్లో ఒక కూతురుని ఎలా గౌరవిస్తున్నాము, కూతురుని గారాబం చేసి ఎలా చూస్తాము, వచ్చిన కోడలను కూడా అలాగే చూసేటువంటి మనస్తత్వం పెరగాలి వాళ్ళ అత్తింట్లు. అది లేకుండా కూతుర్ని బెల్లంలాగా చూస్తాము, కోడలను అల్లల్లాగా చూస్తాము అంటే ఇవాళ ఊరుకోవట్లేదు. ఇవాళ వ్యవస్థ అట్లా లేదు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడుగా ఉన్నట్టున్నారు, ఆరోగ్య సమస్యలు కూడా పట్టించుకోకుండా, శస్త్రచికిత్స అయినా సరే ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా వరుసగా మీటింగ్లు పెడుతున్నారు. ఏంటి లోకల్ ఎన్నికలకి సమాయత్వా? బెజవాడ వేదికగా బాగా విస్తృతంగా జరుగుతున్నాయట ఇవన్నీ మీటింగ్లు. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా పనిచేస్తున్న కేవలం పార్టీ వర్క్ మాత్రమే కాదు, ప్రభుత్వ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ప్రభుత్వ సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు నిన్న ఆల్రెడీ పలమనేరు క్యాంప్ నుంచి కుంకి ఏనుగులు వెళ్తూ ఉంటే వాటికి సంబంధించిన అంశం కానివ్వండి, లేదంటే నెక్స్ట్ వీక్ లో ఆల్రెడీ మళ్ళీ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు ఆయన. ఇలా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు కూడా చూసుకుంటూ ఉన్నారు.
ఆరోగ్యాన్ని కూడా అశ్రద్ధ చేసి మరి వాళ్ళ యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వంలోనూ అలాగే పార్టీ పనులు చేస్తున్నారంటే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఒక అంశం అయితే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేయాలి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు చెప్పేసింది సార్. అది ఖచ్చితంగా చేయగలిగేటువంటి స్ట్రెంత్ ఉంది, చేస్తున్నాను, తయారు చేయగలిగిన పరిస్థితి ఉంది కాబట్టి చేయాలి అంతే. చిన్నదానికి కూడా అది ఒక వంకగా చూపించి నిధులకు దూరంగా ఉండడం అంటే అది కరెక్ట్ కాదని ఆయన కనిపించింది. ఆయన అందుకే ప్రజల కోసం నిరంతరం చేస్తూ ఉన్నారు సర్వీస్. ఓకే రైట్. చిన్నపరెడ్డి గారు ఏంటి జోగి గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా సరే నిరంతరం కూడా ప్రజల కోసం పడే తపన, అలాగే పార్టీ కోసం కూడా రెండింటిని రెండు కళ్ళలో చూసుకోవాలి కాబట్టి ఎవరన్నా సరే ఆయన అంతలా శ్రమ పడుతుంటే, మరోపక్క మీకేమో వరుసగా కేసులు, కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ మిమ్మల్ని చుట్టుముడుతున్నాయండి. ఏం జరుగుతుంది ఏపీలో? 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఈరోజు సరే జోగి రమేష్ గారి కుటుంబంలో జరిగినటువంటి ఒక వివాదాన్ని అది పోలీస్ కేసుల దాకా వెళ్ళటం కుటుంబానికి సంబంధించిన అంశంగా ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండటంతో వాటి మీద మరింత మీడియా ఇంట్రెస్ట్ కానీ లేకపోతే దాని మీద అంతా కేసులు పెట్టి ఏది ఏ కుటుంబంలోనూ ఇవన్నీ కూడా చిన్న కుటుంబాలు అయిపోయినాయి. చిన్న కుటుంబాల్లో భార్యాభర్తల మీద వచ్చేటటువంటి ఇబ్బందులు, వాళ్ళకు వచ్చేటటువంటి ఏదైనా ఉంటే భర్త మీద కేసులు పెట్టినవి చూసాం, అత్తమామల మీద వరకు పోయినవి చూసాం. కానీ అత్తమామల మీద, అన్నదమ్ముల మీద, వాళ్ళ మరదళ్ళ మీద, వాళ్ళ చుట్టాల మీద, ఇంకా పెళ్లికి వచ్చిన వాళ్ళందరి మీద పెట్టినాం. ఇలాంటి సాంప్రదాయం మీద ఇన్ని కేసులు పెట్టి దాని మీద ఇప్పుడు కుటుంబంలో జరిగితే ఇబ్బందులు జరిగి ఉండొచ్చు, వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే కౌన్సిలింగ్ పిలుస్తారు, ఆ కౌన్సిలింగ్ లో ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఎవరి దారిని ఉండమనేటటువంటి చట్టాలన్నీ కూడా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఏదో వారు ఆమెని మరి ఇబ్బంది పెట్టారని మర్డర్ కేసు పెడుతున్నారని లేకపోతే రకరకాలుగా ఇలా దానికి ఆద్యం పోసినట్టుగా మిగతా మీడియా కానీ మిగతా రాజకీయ అవకాశాలు కానీ వారికి అన్ని కలిసి వచ్చి వెంటనే జోగి రమేష్ గారి కుటుంబం మీద వారందరి మీద 11 కుట్రకోణం దాగుందంటారా? ఎవరైనా బలవంతంగా పెట్టించారు మొత్తం ఫ్యామిలీ మీద? సార్ ఇప్పుడు ఆ అబ్బాయి మీద ఒక్కడి మీద పెట్టి ఇన్వెస్టిగేషన్ జరిగి నిజంగానే అని స్టెప్ బై స్టెప్ అది ఎస్టాబ్లిష్ అయితే వస్తే అది ఒక రకం అనుకోవచ్చు. కానీ ఇలా అన్నల తమ్ముళ్ళ పిల్లల మీద ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారనుకోండి, కిరణ్ గారు వాళ్ళ తమ్ముడు అందరూ కూడా వేరు ఉంటారనుకోండి, కిరణ్ గారు వాళ్ళ తమ్ముడి మీద ఇష్యూ ఏదన్నా వచ్చిందనుకోండి, తర్వాత కిరణ్ గారికి తర్వాత వాళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి. అది కాకుండా మొత్తాన్ని ఒకసారే ఆ కుటుంబ వాళ్ళ అన్నల తమ్ముళ్ళు వాళ్ళని పిల్లలందరినీ పెడితే ఖచ్చితంగా అది కావాలని అనుమానంగానే ఉన్నట్టుంది. ఎవరై ఉంటారు మీ అనుమానం? సార్ ఆద్యం పోసేది రకరకాలుగా పోస్తారు సార్. ఆద్యం పోసే వాళ్ళకి ఎవరెవరు రకరకాలుగా ఆద్యం పోసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు గృహహింస కేసు పెట్టారనుకోండి, దాని మీద చూసుకో, గృహహింస పెట్టి మర్డర్ కేసులు పెట్టి ఇన్ని చేశారనంటే ఇది ఒక మహిళ ఇండివిజువల్ గా ఇన్ని రకాల చట్టాలు ఇన్ని రకాల వ్యవహారాలు పెట్టేటటువంటి పరిస్థితి. వెంటనే ఆమోదించి ఒక మాజీ మంత్రి మీద కేసులు పెట్టి అంత దీనిగా చేసేంత వెంటనే జరిగేటటువంటి పరిస్థితి కాదు. అందులో కూడా సంవత్సర కాలం కూడా కాలేదని చెప్తా ఉన్నారు. మ్యారేజ్ అయిపోయి ఇంతలోకే అన్ని రకాల ఇబ్బందులు పెట్టి వారిని చేశారని చెప్తాను. సరే ఏదన్నా ఆల్రెడీ కేసు అయింది, చట్టం తన పని తాను చేసుకుంటా ఉంటది. ఎవరికి ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకొని బెయిల్స్ తెచ్చుకునే వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి చాలా తక్కువ మందిలో ఉంటున్నదట. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడినా ఆరోగ్యం బాగుపోయినా ఏదో తపన ఉన్నదని, అలా ఎందుకు అందరూ ఉండలేకపోతున్నారు అన్నది. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్లో నిన్న ఒక వీడియో తీశారు, ఎవ్వరూ లేరు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆ పేపరే తీసుకుంటున్నారు, ఆయనే సంతకాలు పెట్టుకుంటున్నారు, ఆయనే చదువుకుంటున్నారు. ఎక్కడైనా ఏ మంత్రులైనా మనం ఎక్కడ సినిమా షూటింగ్కి మాత్రం ఖచ్చితంగా సరిపోయేటటువంటి అంశంగా ఉండి కష్టపడుతున్నాడని మీకు చూపించాలి, మీరు ప్రజలకు చూపించాలి. జరగాల్సినటువంటి కార్యక్రమం అంతా ఆర్టిఫిషియల్ గా కనిపించింది. కానీ సరే నిజంగా కూడా బాధ్యతాయుతంగా చేస్తే ఇలా ఆ జంజీ వాళ్ళు కనుక ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేపించగలిగినట్టు ఆ డిఎస్సిలో మన విద్యాశాఖ మంత్రి ఎలా అయితే ఫెయిల్ అయ్యారో ఆ డిఎస్సి అక్రమాలు జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు దాంట్లో బిజీగా ఉండి నిజంగానే జరిగిన అవకాశాన్ని మన కూటమి సభ్యులు చేశారు కదా, మీరు కూడా చేయాలని చెప్పేసి చెప్తే బాగుండేది. దాని విషయం మాట్లాడలేదు కదా. ఏదో ఆయన కాసేపు పేపర్లన్నీ తిరగేస్తున్నట్టు పలానా పార్లమెంటుకు సంబంధించినటువంటి బాక్సులు అంతా వెరైటీ సినిమా సెట్టింగ్ కదా.
ఆ సినిమా సెట్టింగ్ లో జరిగినట్టుగానే ఉంది కానీ కాదండి, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రి ఇప్పుడు ఆయనకి చికిత్స అయినట్టు ఆయన ఎలా ఉన్నారో కనిపిస్తున్నది. దాని సినిమా సెట్టింగ్లు ఇవన్నీ నేనేం కాదంటలేదు సార్, శస్త్రచికిత్స జరిగింది వాస్తవం. ఆ. శస్త్రచికిత్స అది కూడా జరిగింది. జరగలేదంటారా? ఆహా, కాదు సార్, ఉమ్. ఇప్పుడు జరిగేటటువంటి ఇవాళ మన దగ్గర ఇక్కడ ఉన్నదానికే మన టీం ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ? ఒక్కడే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే, ఇంకా ఏది మొత్తం హాల్ అంతా చూపించారు. ఎక్కడా కూడా వేరే మనిషి అనేవాళ్ళు లేడు. ఒక్కడే మొత్తం పేపర్ చదువుకున్నాడు, పాపం అదే చేతితో తీసుకున్నాడు, అదే చేతితో రాసుకున్నాడు. అది ఏంటి? మరి ఇదంతా ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు మీడియా పరమైనటువంటి ఎక్స్పోజర్ కోసం చేసుకునేదంతా ఉంది అదే కానీ అది అరుణ గారికి తెలియాలి. ఏంటి అరుణ గారు అది? లేకపోతే ఒకసారి చూపించమనండి. పచ్చగా వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపించింది అన్నట్లుగా మనం ఎదుటి వ్యక్తి చేసే పని ఏంటి దాన్ని కనీసం పరిశీలించైనా మనం దాన్ని విమర్శిస్తే బాగుంటుందేమో సార్. ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి పార్టీలో పదవులు కావాలి అని చెప్పేసి వచ్చినటువంటి అప్లికేషన్ని వేరే ఎవరికి అవకాశం ఇవ్వకుండా సరైనటువంటి కార్యకర్తలకు బాధ్యతలు ఆయన అప్పగించాలని చెప్పేసి ప్రతి అప్లికేషన్ ఆయన వెరిఫై చేసుకుంటున్నాడు, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అని చెప్పేసి. దానిలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే చేస్తారు 100%. ఇప్పుడు మన ఇన్వాల్వ్ చేశారు కమిటీలు, పార్లమెంట్ కమిటీలు వేసి పార్లమెంట్ కమిటీల ద్వారా అప్లికేషన్లు గ్యాదర్ చేశారు. ఆ అప్లికేషన్లు వెరిఫై చేసుకుని ఫైనల్ గా ఆయనే పదవులు ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఆయన చేసుకుంటున్నారు. దానికి కూడా ఒక్కళ్ళే చేసుకుంటున్నారు. సినిమా షూటింగ్ అసలు చేస్తున్న పనేంత ముందు అది గమనించండి. ఒక ప్యానల్ లో కూర్చున్నప్పుడు అట్లీస్ట్ వీడియో చూసారుగా, పూర్తిగా చూస్తూ పోయేదా? మనకు కావాల్సిన వరకే చూసుకోండి, అది ఒక్కటే మాట్లాడదాం ప్యానల్ లో కూర్చొని. ఏం చెప్పినా సరే మనం రాయించి కుట్టే పనులు మాత్రమే ఉండాలి అని అనుకుంటే ఎట్ట సార్? అసలు కనీసం చంద్రబాబు గారు పెద్దోళ్ళు కదా, వీడియో అట్లీస్ట్ ఏ పని మీద ఉన్నాడు ఆయన? సెక్రటరీ పని మీద ఉన్నాడా? గవర్నమెంట్ పని మీద ఉన్నాడా? శాఖ పని మీద ఉన్నాడా? పార్టీ పని మీద ఉన్నాడా? పోనీ పార్టీ పని అయితే ఏం పని చేస్తున్నాడు ఆయన? ఆ ఎజెండా ఏంటి? ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఇవి ఏమీ అక్కర్లేదు మనకి. ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే బురద వేసారు, అర్జెంట్ గా ఆడుందని పట్టుకోవాలి. ముందు బురద ఎక్కడ ఉందని చుట్టూ ఎదిగి పిసుకోవాలి మన చేతితో సార్. ప్యానల్ లో కూర్చున్నప్పుడు అట్లీస్ట్ మీ ఏజ్ కి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి సార్. మేము ఇవ్వాలి అని మీరు తీసుకునేలాగా లేరు సార్. ఆయన ఏం పని చేస్తున్నాడు తెలుసుకొని ఇక్కడ కూర్చొని మాట్లాడండి సార్. మేము వింటానికి సిద్ధంగా ఉంటాం మీరు చెప్పేది. అంటే ఏం పని చేసేది ఏంది? అక్కడ చేసిన దాని గురించి మాట్లాడాం కానీ మేమేమి వేరే చూసుకుంటున్నారు సార్. అది ఆల్రెడీ పార్టీలో రాష్ట్రంలో మొత్తానికి తెలుసు. మీరు రాష్ట్రంలో ఉన్నట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా బెంగళూరు వెళ్తున్నారట్టుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు అసలు. నన్ను అడిగితే లెక్కన నిజమే అర్థమవుతుంది. అదేలే మీ ఆఫీసుల్లో ఏం జరిగేది భూతద్దాలు వేసుకొని చూసే పనే ఉంటది మాకు, వేరే ఏముండదు. స్క్రీన్ మీద ఈ రోజు జంగీ ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసినటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ జరిగినటువంటి డిఎస్సి అవకతవకల మీద కూడా రిజైన్ చేయమని చెప్పేసి ఆఫీసులో ఏం జరుగుతుంది, ఏం మీ పార్టీకి సంబంధించి మీరు పక్కనే ఉన్నారు కదా, కోర్టులో నిలబడలేదు కానీ మీ కేసు మళ్ళీ వచ్చి మాట్లాడడం. మీ కోర్టులో కేసు లాగి పెట్టి కొట్టింది హైకోర్టు. ఆ కేసుని తెలియలేదా మీకు ఇంకా? ఓకే రైట్.